నమస్తే సకలు. ఈరోజు కథ పేరు నిధి అన్వేషణ. చంద్రయ్య జట్కా బండి తోలుకొని జీవించేవాడు. ఒకరోజు చీకటి పడి అతని ఇంటికి వెళ్ళిపోతుండగా దారి పక్కన నిలబడి ఉన్న ఒక మనిషి ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న సత్రం వద్దకు బండి కట్టమని అడిగాడు. తెల్లవారే లోపుగా తిరిగి రావచ్చునని చెప్పిన మీదట చంద్రయ్య సరే అన్నాడు. ఆ మనిషి తనతో పాటు వాసన కట్టిన బిందెను, 2 పలుగులను, పారలను బండిలో పెట్టుకున్నాడు. ఆ మనిషి పాడుపడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్లు చంద్రయ్య ఊహించాడు. బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది. బండిలో ఎక్కిన మనిషి బిందె దించేటప్పుడు అది కింద పడి పెద్ద చప్పుడైంది. అందులో నుంచి చిల్లపెంకులు కొన్ని బయటికి వచ్చి ఉన్నాయి. ఈ రాత్రివేళ ఈ చిల్లపెంకుల బిందెను ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని చంద్రయ్య పెద్ద మనిషిని అడిగాడు. అంతా చెబుతాను, నాకు నీ సహాయం కావాలి అంటూ ఆ పెద్ద మనిషి ఇలా చెప్పాడు. అతని పేరు వరహాలు. అతని తాత సముద్ర వర్తకం చేసి చాలా సంపాదించాడు. ఆయన ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు. ఆ రాత్రే ఆ సత్రం మీదకి బందిపోటు దొంగలు పడ్డారు. వాళ్ళు అడ్డం వచ్చిన వారందరినీ చంపి దొరికిందంతా దోచుకొని వెళ్ళిపోయారు. చచ్చిన వారిలో వరహాలు తాత కూడా ఉన్నాడు. వరహాలు తండ్రి మళ్ళీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరహాలను పెంచి పెద్దవాడిని చేసి చనిపోయాడు. తండ్రి పోయే నాటికి వరహాలకి ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ ఇల్లు అమ్మేద్దామని వరహాలు అటక మీద పాత సామాన్లు తీస్తుంటే అతని తాత తాలూకు పుస్తకం ఒకటి కనపడింది. ఆ పుస్తకం కాగితాలు తిప్పుతూ ఉంటే ఒకచోట అతని తాత ఇలా రాసినట్లు కనపడింది. సత్రాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు. నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోదెలో పూడ్చిపెట్టాను. ఆ మాట చెప్పి వరహాలు చంద్రయ్యతో సత్రం వెనుక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి. నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో 3వ వంతు ఇస్తాను అన్నాడు. చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ, అయితే ఈ చిల్లపెంకుల బిందె దేనికి అని అడిగాడు. ఉన్నట్లుండి మనం బిందె వెంట పెట్టుకు వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది. రోజు ఇది మన వెంటే ఉంటే ఎవరూ పట్టించుకోరు. పెట్టెలో డబ్బు ఇందులో పెట్టుకుపోవచ్చు. ఈలోగా ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే ఇందులో చిల్లపెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు వరహాలు. చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఒక చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత ఇద్దరు చెరొక పలుగు పారా తీసుకుని సత్రం వెనుక పక్కకు పోయి చెట్ల పాదులన్నిటి వద్ద చెరొక వైపు నుంచి తవ్వి చూడడానికి ఉపక్రమించారు. తెల్లవారు వస్తుందనగా వాళ్ళు విరమించి మరునాడు రాత్రికి రావడానికి తీర్మానించుకున్నారు. ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది. గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరు బండెక్కారు. చంద్రయ్య వరహాల్ని అతని ఇంటి వద్ద దింపి తన ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడ ఉన్నావని చంద్రయ్యను అతని భార్య కామాక్షి నిలదీసి అడిగింది. చంద్రయ్య భార్యకు జరిగిందంతా చెప్పి, మళ్ళీ ఎక్కడా అనకు, నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను. నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్క ఉంటే దాన్ని మనమే ఉంచేసుకోవచ్చు అన్నాడు. మనకు అన్యాయపు సొమ్ము వద్దు అన్నది కామాక్షి. కానీ చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదళ్ల దగ్గర తవ్వి ఏమీ దొరక్క ఆ గోతులను మళ్ళీ పూడ్చి ఇంటికి చేరాడు. ఆ రాత్రి మళ్ళీ వరహాలు చంద్రయ్య సత్రం వెనక తవ్వారు. ఇలా 2 వారాల పాటు ఇద్దరూ శ్రమపడ్డారు. అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిగా లేక పగలు రాత్రి కూడా శ్రమపడి డీలా అయిపోయాడు. మరునాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది. ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరిగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరహాలకు కబురు పంపాడు. పుల్లయ్య తిరిగి వచ్చి వరహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడని చంద్రయ్యకు తెలిపాడు. చంద్రయ్య తల తిరిగిపోయింది. వరహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట. కిందటి రాత్రి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు బిందెల్లో చిల్లపెంకులకు బదులు ధనం ఉన్నదన్నమాట. తనను వరహాలు ఎంత మోసం చేశాడు. తను వరహాలను మోసం చేయి చూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తు రాలేదు. వరహాలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ అంత జ్వరంతోనూ చంద్రయ్య వరహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు. వరహాలు ఇల్లు తాళం పెట్టి ఉన్నది. పక్క ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న ముసలివాడిని అడిగితే, పిచ్చి బాగా ముదిరిపోయింది, వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు. చంద్రయ్య నిర్ఘాంతపోయి, వరహాలకు పిచ్చా అని అడిగాడు. కాదా మరి, తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు. ఆ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు. చివరికి ఒక బిందె దొరికిందిలే, అందులో చిల్లపెంకులు తప్ప ఏమీ లేవు. రాను పిచ్చి మరీ ముదిరింది. అతని భార్య అతన్ని పట్నం తీసుకుపోయింది అన్నాడు ముసలివాడు.
చంద్రయ్యకు అంతా అర్థమైంది. ఆ పిచ్చివాడిని నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు. ఆ వరహాలు పిచ్చే తనకు అంటింది. డబ్బు ఎంతటి వాడినైనా పిచ్చివాడిని చేస్తుంది. చంద్రయ్య మనసు తేలికపడి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అంతదాకా స్తంభం చాటున ఉన్న కామాక్షి యువతలకి వచ్చి, క్షమించు తాత, నీ చేత అబద్ధం చెప్పించాను అన్నది. అవును, వరహాలకి నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా, అతనికి పిచ్చని ఎందుకు చెప్పమన్నావు అన్నాడు తాత. కామాక్షి తనకు జరిగిందంతా చెప్పి, అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది. ఈ నిధి గొడవ వచ్చిన దాకా తాను సంపాదించే దాంతో మేము సుఖంగా శాంతంగా బతుకుతున్నాం. అటువంటి వాడికి నిధి దాహం పుడితే మాకు సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది. మరొక కథ. రాక్షసి గురువు. ఆనంద్కి ఎవరూ లేరు. వాడు రెడ్డిగారింట అన్ని పనులు చేసేవాడు. వాడికి పదాలు పాడటం అంటే చాలా ఇష్టం. పాడుకుంటూనే పనులన్నీ చేసేవాడు. రాత్రివేళ పశువుల కొట్టంలో గడ్డి పరుచుకుని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకుని మరీ నిద్రపోయేవాడు. అయితే వాడి గొంతు చీలిన బొంగుల కర్ణ కఠోరంగా ఉండేది. వాడి పాట రెడ్డికి, ఆయన భార్యకు ఎంతో బాధాకరంగా ఉండేది. అయినా వాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు కనుక ఎలాగో వాడి పాటను భరించేవారు. తన పాటను అందరూ చేదరించుకుంటున్నారని ఆనంద్కు తెలుసు. అర్ధరాత్రి దాకా ఓండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి ఎన్నోసార్లు వాడితో అన్నాడు. తన పాటను ఎవరు తిట్టినా వాడి ప్రాణం చివుక్కు అనేది. ఇలా ఉండగా రెడ్డి గారికి ఒక కొడుకు కలిగాడు. ఆ చంటివాడు ఆనంద్ పాట వినపడగానే ఉలిక్కిపడి కెవ్వుని అరిచి కుక్క పెట్టేవాడు. ఇలా అనేక సార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనంద్తో, నువ్వు పాడడం మానకపోతే మా ఇంట్లో పని మానేయని నిష్కర్షగా చెప్పేసింది. అక్కడే ఉన్న రెడ్డి, వాడి పాటలు ఎలాగూ మానడు, డబ్బులిచ్చి పంపాయి అంటూ 2 నుంచి డబ్బు తీసి భార్యకు ఇచ్చాడు. పని పోయిన దానికన్నా పాడడం మానమన్నందుకు ఆనంద్కి ఎక్కువగా అభిమానం పొడుచుకువచ్చింది. వాడు వెంటనే రెడ్డి ఇల్లు వదిలి అడవి దారి పట్టాడు. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, పక్షులు, జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని, కరుగుతాయని వాడు విని ఉన్నాడు. అడవిలోనే చీకటి పడింది. ఆకాశంలో నిండు చంద్రుడు, గాలి నిండా పూల వాసన. ఆనంద్ ప్రాణానికి వాతావరణం ఎంతో హాయిగా ఉన్నది. వాడు ఒక బండరాయి మీద నడుం వాల్చి చెట్ల సందుల నుంచి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు. వాడు నిద్రపోయేదాకా అలా పాడటం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి విన్నది. ఆ రాక్షసికి పెళ్లి కావలసిన కూతురు ఉన్నది. ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావడాన్న దాన్ని ఎవరూ పెళ్లాడడం లేదు. దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ పాడేవాడెవడో మహాశ్రవణానందకరంగా పాడుతున్నాడు. తన కూతురికి పాట నేర్పిస్తే పాట కోసం దాన్ని పెళ్ళాడేవాళ్ళు ఉండవచ్చు. నాట్యం నేర్చుకోవడానికి పిల్లది మరీ స్థూలకాయమైపోయింది. మరి రాక్షసి ఆనందం నిద్రపోతున్నట్లుగానే తీసుకుపోయి తన గుహలో కూతురు ముందు పెట్టింది. మనిషి మాంసం నాకు అరగదు, వీడిని ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు రాక్షసితో. తినటానికి కాదే వెర్రిమొహమా, వీడు గొప్ప సంగీత విద్వాంసుడు, నీకు పాటలు నేర్పిస్తాడు. నీ పాటలు విని నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎగబడి వస్తారు అన్నది తల్లి రాక్షసి. ఆహా పెళ్ళా, ఓహో పెళ్ళా అంటూ సంతోషంతో పిల్ల రాక్షసి చిందులు వేసింది. ఈ కోలాహలానికి నిద్రలేచిన ఆనందుడు తల్లి రాక్షసిని, పిల్ల రాక్షసిని చూసి కెవ్వుమన్నాడు. తల్లి రాక్షసి వాడితో, భయపడకు, అడవిలో అద్భుతమైన నీ పాట విన్నాను. నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు. మా అమ్మాయికి పాటలు నేర్పి పుణ్యం కట్టుకో, నీ కష్టం ఉంచుకోనిలే, సంచీడు బంగారం ఇస్తాను అన్నది. ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునేవాళ్ళు అంటూ కనపడేసరికి ఆనంద్కు పారవస్యం వచ్చేసింది. మనుషులు పశువుల కన్నా హీనం, వాళ్ళకన్నా మీ రాక్షసులకే కళలంటే గౌరవం ఎక్కువ అని వాడు రాక్షసిని మెచ్చుకున్నాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినంత కాలం మాతోటే ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు, నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను అన్నది రాక్షసి. ఆనంద్ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. తెల్లవారు వస్తుండడం చూసి రాక్షసి తల్లి, దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు. ఆనంద్ అడవి అంతా తిరుగుతూ దొరికిన పళ్ళు తిని చీకటి పడిన దాకా గడిపి గుహకు తిరిగి వచ్చాడు. అప్పుడే రాక్షసి తల్లి, కూతురు నిద్రలేచారు. తన కూతుర్ని పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారానికి వెళ్ళింది. పిల్ల రాక్షసి భక్తిగా ఆనంద్ కాళ్ళు కళ్ళకద్దుకుని చర్మాల మీద పాఠం నేర్చుకోవడానికి కూర్చున్నది. ఆనంద్ దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు. అది పాడింది. కానీ అది వాడికి పాటలా వినిపించలేదు. కొండ మీద నుంచి బండరాళ్లను దొర్లిస్తున్నట్లు, ఉరుములు ఉరిమినట్లు తోచి వాడికి చాలా బాధ కలిగింది. ఆపు, అంతలా గొంతు చించుకోకు, కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనంద్ దానికి మళ్ళీ పాడి వినిపించాడు. పిల్ల రాక్షసి మరింత భీకరంగా పాడింది.
అది పాడుతూ ఉంటే ఆనంద్కు కడుపులో కెలికినట్లయింది. అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కొనుక్కు తీయ యత్నించాడు. అది పాట సాధన చేస్తుంటే వాడికి కన్ను మూత పడలేదు. ఇంతలో తల్లి రాక్షసి 2 దుప్పులను చంపి తెచ్చి, నా తల్లే పాడుతున్నది, ఇంకా ఏ కోయిలో గుహలోకి దూరిందనుకున్నా అంటూ కూతుర్ని కావలించుకుని ముద్దు పెట్టుకున్నది. అది మొదలు ఆ గుహ ఆనంద్కి నరకమైంది. రాక్షసి పాట మూలంగా వాడికి నిద్ర లేదు. దాని గొంతు వినిపిస్తేనే వాడికి తేళ్ళు జర్రులు పాకినట్లుండేది. ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసితో, మీ అమ్మాయి గొంతు బాగుండదు, దానికి సంగీతం నప్పదు అని చెప్పాడు. తల్లి రాక్షసి మండిపడి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, గురువు అది నిన్ను మించిపోతుందని నీ అసూయ అన్నది. ఆనంద్ మరి మాట్లాడలేదు. కళ కేవలం ఆత్మసంతృప్తికి మాత్రమే కాదు, అది ఇతరులను కూడా రంజింప చేయాలి. అందులో సంగీతం మరీను. ఏమంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు. సంగీతం ఇతరులకు వినిపిస్తుంది. స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనంద్ ఇప్పుడు తెలుసుకున్నాడు. రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం చూడక ఆ రోజు పగలు రాక్షసి తల్లి కూతుళ్ళు నిద్రపోతుండగా వాడు గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ వచ్చావుట్రా అని రెడ్డి అతని భార్య వాడిని అడిగారు. ఆనంద్ వాళ్ళకి జరిగినది చెప్పి, నాకు బుద్ధి వచ్చింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను వచ్చింది పని చేయడానికి, పాటలు పాడటానికి కాదు అన్నాడు. ఆ తర్వాత వాడు పాటలు పాడలేదు, కానీ వాడికి రాక్షస్ గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది. ఈరోజుకి కథలు సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.